Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఎంత సీనియర్ లీడర్ రేపు కిషన్ రెడ్డిని ఎవరైనా డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి తిట్టకూడదు వాళ్ళు, ఎందుకంటే దీస్ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ దాట్ పొజిషన్. వాట్ ఎవర్ మీ పర్సనల్ డిఫరెన్స్ ఒపీనియన్ చాలా ఉండొచ్చు మీకు. రాజా సింగ్ కూడా అంతే. సో ఐ థింక్ దట్ బీజేపీకి యునైటెడ్ ఫేస్గా తెలంగాణలో ఉండాలంటే డెఫినెట్గా వీళ్ళందరూ తోడొచ్చి పనిచేయాల్సిందే. అది మీరు ఉన్న 8 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడున్న 8 బీజేపీ ఎంపీలు, దాంట్లో ఒకరు ఎంపీ బీజేపీలో లేరా ఉన్నారని చెప్పలేము, రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారా లేదా చెప్పలేము. కానీ డెఫినెట్గా ఐ థింక్ ద పొజిషన్ ఇస్ క్లియర్. రాజా సింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సింది. దానికి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, స్టేట్ లెవెల్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, మళ్ళీ మీరు చెప్పిన గొడవ బండి సంజయ్కి ఈట్ల రాజేందర్కి అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. పబ్లిక్లో కొట్లాడకండి. మీ డిఫరెన్స్ ఒపీనియన్ మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. కానీ మూమెంట్ మీరు పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ కూడా ఏమంటారు, ఓటర్లు ఏమంటారు, వీళ్ళ పార్టీ ఏంటి, ఉన్న 8 మంది వీళ్ళే కొట్టుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లు ఇవ్వాలంటారు. మళ్ళీ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఇంప్రెషన్ అనమాట. అండ్ దాంట్లో కొన్ని మెచ్యూర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది, లైక్ అరవింద్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో దే విల్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు. ఐ థింక్ దిట్ విల్ బి సార్టెడ్. అంత పెద్ద ఇష్యూ కాదనుకుంటా. కానీ రాజా సింగ్ ఇష్యూ సెపరేట్ వన్ ఆల్ టుగెదర్. సో రాజా సింగ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా అన్నమాట, నేను హిందుత్వం కోసం పోరాడాను, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, నాకే కాదు నా ఫ్యామిలీకి ఉన్నాయి, ఇవన్నీ చెప్పు నేను హార్డ్ కోర్ హిందుత్వవాదిని అని చెప్తే బీజేపీ ఏమో ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ పార్టీ లైన్ని మీరు క్రాస్ చేశారు అనేది. అంటే పార్టీ ఒక లైన్ ఉంది, దాన్ని ఎప్పుడు రాజా సింగ్ ఒబే చేయలేదు, దాన్ని డీవియేట్ అయ్యి మాట్లాడాడు అనుకున్నప్పటికీ ఆయన కూడా నేను హిందుత్వ కోసమే పోరాడుతున్నాను అనుకున్నాడు. బీజేపీ నేను హిందుత్వ అని అంటున్నప్పుడు ఎందుకు దాన్ని ఇంత కాలంలో కూడా దాన్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు కేంద్రం కూడా చేయలేకపోయింది? మరి థిన్ లైన్ ఉండిందండి హిందుత్వ అండ్ నాన్ హిందుత్వకి. బీజేపీ అద్వానీ గారి టైంలో ఉన్నప్పుడు, రామ్ జన్మభూమి మూమెంట్ నడిచినప్పుడు, బాబ్రీ మస్జిద్ కూలగొట్టినప్పుడు అంతా హార్డ్ కోర్ హిందుత్వం ఉంది. అశోక్ సింగల్ గారు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన లీడర్స్ అందరూ హార్డ్ కోర్ హిందుత్వం ఉండే ఆ టైంలో. మోదీ గారు వచ్చిన దాకా ఫస్ట్ టర్మ్లో హార్డ్ కోర్ హిందుత్వనే ఉండే డెఫినెట్గా. ఇప్పుడు కూడా మోదీ గారిని అండ్ బీజేపీని ఫారిన్ పబ్లికేషన్స్ అంతా హార్డ్ కోర్ హిందూ పార్టీ అంటారు, రైట్ వింగ్ నేషనలిస్ట్ హిందూ పార్టీ అంటారు బీజేపీని. కానీ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ఏమంటున్నారంటే మాకు ఒక బ్రాడర్ ఆడియన్స్ కావాలి, దీనికి కన్ఫైన్ మాకు బోరా ముస్లిమ్స్ ఓట్ వేయాలి, మాకు షియా ముస్లిమ్స్ ఓట్ చేయవచ్చు, కొంతమంది క్రిస్టియన్స్ ఓట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్లో సురేష్ గోపి ఎట్లా గెలిచారు, ఈ వన్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము మా ఫిలాసఫీని కొంచెం డైల్యూట్ చేస్తాము. మేము రాజా సింగ్ లాంటి ఉంచుకుంటే మాకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆయన చాలా కట్టర్గా మాట్లాడుతూ వినయ్ కటియార్ అని చెప్పి మనకందరూ సీనియర్ మోస్ట్ లీడర్స్ దేర్ దట్ టైం హిందుత్వ మూమెంట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్వాతి రితంబరా వీళ్ళందరూ ఉన్నారు. కొంతమందికి బీపీ చాలా ఎక్కువైపోతుంది ఆ టైంలో మాటలు వినంగానే. కానీ సేమ్ టైం బీజేపీ వాళ్ళ కోర్ ఐడియాలజీని మర్చిపోకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై యాజ్ అ పొలిటికల్ థింకర్ నాది అదొకటి. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. హిందువులు, మీరు ఆ హిందువుల్ని పక్కన పెట్టి మీరు కొత్త మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ హిందువులు వెళ్ళిపోతారు ఎక్కడికో. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది మమతా బెనర్జీ తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో 2014-2018లో. దాని తర్వాత బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోలేదు. వెస్ట్ బెంగాల్లో చాలామందిని చంపేశారు టీఎంసీ వాళ్ళు. ఎప్పుడు మీ కార్యకర్తలు మీరు చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు బెంగాల్ లాంటి ప్లేస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. బెంగాల్ అండ్ కేరళ ఈ 2 ప్లేస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలను చంపింది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ, అక్కడేమో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ. బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం, హార్డ్ కోర్ హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఇట్స్ గుడ్. మీ కోర్ ఓటర్ బేస్ మీరు మర్చిపోతే, మీరు నాకు ఇప్పుడు హిందుత్వ వద్దు సాఫ్ట్ హిందుత్వకి వెళ్ళిపోతానంటే నథింగ్ కాల్డ్ సాఫ్ట్ హిందుత్వ. ఐదర్ హిందుత్వ నాట్ హిందుత్వ. మీరు ఇక్కడ ఉంటారు, అటుపక్క 2 పడవల మీద కాలు పెట్టకండి. యూ స్టిక్ టు ఇట్. ఐఎమ్ హిందుత్వ, హార్డ్ కోర్ హిందుత్వ. మీరేం చేసుకుంటారు చెప్పండి? అట్లా దాట్ యాటిట్యూడ్స్ విత్ దేర్. అండ్ బీజేపీకి 2014 నుంచి 2018 వచ్చిన ఓటు ఎందుకు 2024 వచ్చి తగ్గింది? బికాజ్ వాళ్ళ కోర్ ఫిలాసఫీ నుంచి మూవ్ అయిపోయారు. దట్ కొత్త మార్కెట్ చూసుకుంటే పాత మార్కెట్ని మర్చిపోయారు, అక్కడ ఓట్లు ఉండిపోయింది అనమాట. సో మీరు చూడండి, మహారాష్ట్ర దెబ్బతిన్నారు, ఎందుకంటే వాళ్ళు శివసేనది ఒరిజినల్ హిందుత్వం ఉండే, అక్కడి నుంచి బీజేపీ టేక్ ఓవర్ చేసుకుని ఆ ఫీల్డ్ మొత్తం వేకెంట్ అయిపోయింది, శివసేన ఖాళీ అయిపోయారు. దే షుడ్ హావ్ గ్రాబ్డ్ ఇట్ ఇమీడియట్లీ, చేయలేదు.
ఒక మోడరేట్ ఫేస్ ప్రొజెక్ట్ చేద్దాం. మోదీ గారు ముస్లిం లీడర్స్తో చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. నుపూర్ శర్మ ఇస్ ఎ క్లాసిక్ కేస్. బీజేపీ చేయాల్సింది, అగైన్ బీజేపీ లీడర్షిప్ నన్ను తిట్టొచ్చు, నన్ను ఏమైనా చెప్పొచ్చు దీని గురించి, కానీ నుపూర్ శర్మ కేసులో నుపూర్ శర్మ చెప్పింది తప్పేమైనా ఉందండి? ఏం తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఉదయపూర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఇప్పుడు తీసేశారు మొన్న సిబిఎఫ్సి వాళ్ళు ఎగ్జామిన్ చేసి. ఏంటంటే ఉన్కే కితాబ్ మే లిఖా హై मैंने वही कहा है, వాళ్ళ పుస్తకాలు రాసున్నది నేను చెప్పాను. దిస్ నుపూర్ శర్మాస్ డైలాగ్. అది తస్లీం రెహమానీ నుంచి మొదలైంది. ఆ రోజు న్యూస్ డిబేట్లో ఆయన హిందూ దేవుల్ని తిట్టినప్పుడు ఈమె ఉల్టా తిట్టింది, కానీ బీజేపీ ఆమెను బ్యాక్ చేయలేదు. ఎందుకండి? అక్కడ చేసే తప్పులు చాలా మటుకు యూ షుడ్ హావ్ బ్యాక్ డర్. సరే మొత్తం పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు, ఎక్స్పెల్ చేయకండి పార్టీ నుంచి, స్పోక్స్ పర్సన్ తీసేసేయండి, అయిపోతుండే ప్రాబ్లం. కానీ దాంతో ఏమైందంటే బీజేపీ కొన్ని హార్డ్ కోర్ హిందుత్వ వాళ్ళు ఐదర్ ఓట్ వేయలేదు, లేకుంటే వారు ఇంకెకరికి ఓటేశారు. ఆ హార్డ్ కోర్ ఓటర్ బేస్ని మీరు మర్చిపోతున్నారు. ఈ బజరంగ్ దళ్ ఉండొచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఉండదు, వీళ్ళందరూ వీళ్ళ కోసం పనిచేస్తారు కదా. మీరు అదంతా పక్కన పెట్టి నుపూర్ శర్మ అలా ఉంటాను పక్కన పెట్టి, ఇప్పుడు రాజా సింగ్ని కూడా లాస్ట్ టైం పార్టీని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎందుకు? అక్కడ గెలవాలంటే రాజా సింగ్ కావాలి. ఓల్డ్ సిటీలో ఓన్లీ ఫెలో కెన్ టేక్ ఆన్ ఓవైసీ ఇస్ రాజా సింగ్. అది ఓల్డ్ సిటీ గడ్, అది గోషామైల్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అక్కడ పైన ఒక పెద్ద హనుమంతు విగ్రహం ఉంది రాజా సింగ్ కాన్స్టిట్యున్సీ. దాన్ని అక్కడ తీసుకెళ్ళి సూరజ్ జీ नीचे दिख रहा ना पूरा रोहिंग्या वाले అన్నాడు. సో ఆయన తెలుసు ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకున్న థ్రెట్ ఆయనకు తెలుసు. ఆయన దగ్గర తోడున్న సెక్యూరిటీని చూస్తే ఒక ఎమ్మెల్యే కూడా ఇంత సెక్యూరిటీ లేదు సిటీలో. 8-9 మంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. సో ఆ రాజా సింగ్ని ఉన్న కోడ్ హిందుత్వాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎలక్షన్ టైంలోనే అప్పుడప్పుడు గుర్తొస్తుంది బీజేపీకి హార్డ్ కోర్ హిందుత్వం ఏంటనేది. యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి యూపీలో, ఆయన డెలికేట్ బ్యాలెన్స్ చాలా మంచిగా మెయింటైన్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ బుల్డోజర్ నడిపిస్తున్నారు అక్కడ నడిపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేయాలో చేస్తున్నారు. నో అపాలజీస్, ఆయనకు కావాల్సిన ఆయన చేసుకుంటున్నారు. కానీ మేబీ దక్షిణ భారత సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. సో మనం కొంచెం వాళ్ళతో ఉంటే మనకేమైనా ఓటు రావచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్, బై ఎలక్షన్ వెస్ట్ బెంగాల్లో ఒక ఎగ్జాంపుల్, నా కాన్స్టిట్యున్సీ మర్చిపోతున్నాను నేను. ఒక బూత్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడలేదు. ఒకటి కాదు 5-6 బూత్లో ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఆ ఒక్క బూత్లో 260 మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు మోదీ గారు. ఒక్క ఓటు కూడా బీజేపీ పడలేదు. దేర్ ఇస్ అ మెసేజ్ ఇన్ దాట్. మీ కోర్ ఓటర్ బ్యాంక్ ఎప్పుడు మర్చిపోకండి. దిస్ ఇస్ వాట్ యూఎస్లో కూడా జరిగింది. యూఎస్లో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కొట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ కోర్ ఓటర్ బ్యాంక్ కొంచెంమంది మర్చిపోయారు డెమోక్రాట్స్. అప్పుడు రిపబ్లికన్స్ కొట్టి తీసుకెళ్ళిపోయారు అన్ని స్టేట్స్. సేమ్ థింగ్ హ్యాపెన్ 2024లో కూడా అదే జరిగింది. మీరు యూపీలో కానివ్వండి, మీరు మహారాష్ట్రలో కానీ 2 స్టేట్స్లో, ఇంకో హర్యానా ఆల్సో, మీకు సీట్లు మ్యాక్సిమం ఇక్కడి నుంచి పోయిందన్నమాట. ఎందుకు యూపీలో పోయిందండి? న్యాచురలీ బికాజ్ మీ కోర్ ఫిలాసఫీ మీరు పక్కన పెట్టేశారు. మీరు యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన లిస్ట్ని ఇగ్నోర్ చేశారు. మహారాష్ట్ర వైపు మీరు చాలా ఈజీ తీసుకున్నారు, మేమే గెలుస్తాం ఇంకెవరికి ఓటేస్తారు హిందువులు అని చెప్పి. కాదండి, హిందువులు మీరు మీ మాట వినకపోతే, మీరు హిందువుల మాట వినకపోతే వాళ్ళు ఐదర్ ఓట్ నుంచి పక్కన జరిపిస్తారు, లేకుంటే మీ వ్యతిరేకంగా కూడా ఓటేస్తారు. అది కూడా జరగవచ్చు థ్రెట్ రేపు. సో రాహుల్ గాంధీ ఎలక్షన్ కలవడం అంటే రేపు ప్రధానమంత్రి కావడం ఇంపాసిబుల్ అది. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజా సింగ్ని పార్టీ నుంచి తీసేయడం, సరే ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి పక్కన పెట్టండి, అక్కడ పడి ఉంటుంది. అది ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఎందుకు? అది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఆయనకు ఫామ్ ఇచ్చాము, ఆయన ఫిలప్ చేయలేదు, లోపల జరిగింది ఎందుకంటే బయట వచ్చి చెప్తున్నారు పబ్లిక్లో. అయ్యో వాషింగ్, ఇంగ్లీష్లో అంటారు వాషింగ్ లినన్ ద డర్టీ లినన్ ద పబ్లిక్ అని చెప్పేసి, మీ మొన్న చెత్త బట్టలను తీసుకొచ్చి బయట కడుగుతున్నారు మీరు పబ్లిక్ ముందు. చేయకండి అది. దిస్ ఇస్ ఒక ప్రొఫెషనల్ పార్టీగా బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేశారో ఓవర్ ద ఇయర్స్. ఆ మోదీ గారికి ఉన్న డిసిప్లిన్, అమిత్ షా గారికి ఉన్న డిసిప్లిన్, నడ్డా గారికి ఉన్న డిసిప్లిన్, అది డౌన్ ద లైన్ నడవాలండి. ఈ పార్టీ జానా కృష్ణమూర్తి టైం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం ఒక మోడర్న్ పార్టీ లాగా. దాని తర్వాత చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చారు బీజేపీ, బంగారు లక్ష్మణ్ గారు వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ బీజేపీ ఫిలాసఫీ, కోర్ ఫిలాసఫీలో కొంచెం డైల్యూషన్ వచ్చింది. దానికోసం వాళ్ళు రాజా సింగ్ సస్పెండ్ చేశారు, ఎక్స్పెల్ కూడా చేసేసారు. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలేదు కానీ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. నుపూర్ శర్మని సస్పెండ్ చేశారు. ఇట్లాంటి చాలా పనులు చేశారు. ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఒకసారి బీజేపీ వైపు నుంచి ట్వీట్ చేస్తున్న వాళ్ళని పోలీసు వాళ్ళు వస్తే ప్రొటెక్ట్ కూడా చేయరు పార్టీ. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ప్రొటెక్ట్ చేయరు.
అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఎంసీ వాళ్ళు కానివ్వండి, చూడండి వాళ్ళ ఫుల్ రిసోర్సెస్ పెడతారు. కపిల్ సిబల్ లాంటి లాయర్స్ని పెట్టి వాళ్ళు బయట తీసుకొస్తారు. దిస్ ఇస్ వేర్, ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అనేది సెల్ఫ్లెస్ పీపుల్. వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళకి బిర్యానీ ఎక్కర్లేదు, మందు ఎక్కర్లేదు, డబ్బులు ఎక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ నుంచి వస్తున్నారు, కోర్ ఫిలాసఫీ నుంచి వాళ్ళు. దే షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ రాజా సింగ్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. సరే టీడీపీ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు, కానీ దట్స్ ఇమ్మెటీరియల్. కానీ ఆయన చెప్తూనే ఉంటారు చూడండి, నేను హిందుత్వం కోసం పనిచేస్తానని. డోంట్ బీ అన్ అపాలజెటిక్ హిందూ. యు ఆర్ ఎ హిందూ, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ముస్లిమ్స్ చూడండి, దే ఆర్ నెవర్ అపాలజెటిక్ అబౌట్ బీయింగ్ ముస్లిం. అల్లాహు అక్బర్ అంటారు, దిస్ ఓన్లీ వన్ గాడ్, బట్ నో అదర్ గాడ్. వాళ్ళు అపాలజైజ్ చేయట్లేదు దాని గురించి. యూ బీ లైక్ దట్. నేను అందరు తిలక్ వేసుకొని, టోపీ వేసుకొని, డండా పట్టుకొని తిరగమని చెప్పట్లేదు. కానీ షుడ్ బీ ప్రౌడ్ దట్ యూ డూయింగ్. మీకున్న సివిలైజేషనల్ ఆస్పెక్ట్ ఉంది, 5,000 సంవత్సరాల నుంచి ఉన్న సివిలైజేషన్ ఆస్పెక్ట్ మర్చిపోకండి. అదర్వైజ్ సిరియా లాగానో, ఇరాక్ లాగానో, ఇరాన్ లాగానో, మిగతా లెబనన్ లాగానో మీరు తయారైపోతారు. ఇండియా కూడా, భారతదేశం కూడా. అదే చెప్పాల్సింది. సో చాలా నేర్చుకోవాలి, చాలా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా టీం అంటే ఇంకా ఏ పార్టీకి లేనంత మంది సోషల్ మీడియా వారియర్స్ అనేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరినీ మించి బీజేపీకి ఉన్నారు. నేషనల్ వైడ్గా వాళ్ళు పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. కర్ణాటక నుంచి ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది, ఇప్పుడు తెలంగాణ నుంచి ఉంది. మోదీ గారి గురించి ఐఎన్సీ కేరళ అని చెప్పక హ్యాండిల్ ఉంది, కేరళ నుంచి అఫీషియల్ హ్యాండిల్. వాళ్ళు చేస్తున్న ఇన్సల్ట్ చూస్తే మీకు బీపీ ఎక్కువైపోతుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, వాళ్ళ మీద కేసు ఎందుకు వేయట్లేదు? చిన్న దాని మీద సిద్ధరామయ్య గవర్నమెంట్ కేసు వేస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీద. మీరెందుకు చేయలేకపోతారు? సరే, సుప్రీంకోర్టు మీద చెప్పారు, డోంట్ బ్రింగ్ ఆల్ ద డర్టీ లినెన్ అండ్ వాష్ ఇన్ ద పబ్లిక్. మీరు ఈ పబ్లిక్ గొడవ అంతా బయట పెట్టుకొని కోర్టుకి తీసుకురాండి, మంచిది. బట్ సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, నేను చెప్తాను, ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. వై కమ్యూనిస్ట్ పార్టీ గెట్స్ ఎలక్టెడ్ ఇన్ కేరళ అని చాలామంది అడుగుతారు. మీ ఇంట్లో ఒక కరెంటు డబ్బులు కట్టడానికి మర్చిపోయారు అనుకోండి, వాడు వచ్చి ఫ్యూజ్ తీసుకేస్తాడు. కేరళ నేను చూశాను, పర్సనలీ చూశాను. ఇది ఒక ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ చూశాను నేను. మా ఫ్రెండ్ కాదు, వాళ్ళు జస్ట్ అవర్ స్టాండింగ్ దేర్. వాళ్ళు వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, మా ఫ్యూజ్ తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, మా ఇంట్లో కరెంట్ లేదు అని చెప్పేసి. నాట్ ఈవెన్ టు గవర్నమెంట్ కానీ పోలీసులకు కానీ కాదు. వాడు అప్పుడు ఫోన్ ఎత్తి, సెక్రటరీ ఫోన్ ఎత్తి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ 10 నిమిషాల కనెక్షన్ ఇచ్చామని చెప్పారు. వాళ్ళు వచ్చి పెట్టేశారు. చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేస్తారు? మీరు మీకు అట్లాంటి ఎంతమంది చేస్తారు? చూడు, ఓల్డ్ సిటీలో ఎవరైనా ఎంఐఎం కార్యకర్తని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వెళ్ళి గుంజుకొస్తారు బయటికి. నేను బీజేపీ వాళ్ళు చేయాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఉంది, మమ్మల్ని తీసుకెళ్తే కూడా మమ్మల్ని ఇడిపించుకుంటారు వీళ్ళొచ్చి. బీజేపీ వాళ్ళు చేస్తే వాళ్ళ కార్యకర్తలు సచ్చి పని చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు. బూత్ లెవెల్లో దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పార్టీ. The war of BJP machine, electoral machine is the most powerful one. కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అక్కడిక్కడ. ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడంలో బీజేపీ వాళ్ళ కార్యకర్తను వాడుకోవాలి, వాళ్ళ లీడర్స్ని కూడా వాడుకోవాలి.